వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నర్సింగ్ కేర్ ప్లాన్స్ ఎలా రాయాలి ఫర్ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెంటల్ హెల్త్ నర్సింగ్ లేదా సైకియాట్రిక్ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ అడల్ట్ హెల్త్ నర్సింగ్ లేదా మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎంఎస్ఎన్ కేర్ ప్లాన్ ఫార్మాట్ తెలుస్తుంది. బట్ మెంటల్ హెల్త్ నర్సింగ్లో మనం కండిషన్ బేస్డ్ కేర్ ప్లాన్స్ ఎలా రాయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను విత్ ఎగ్జాంపుల్స్. సో ఒక 10 కేర్ ప్లాన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో దట్ మీకు ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉన్నాయి కాబట్టి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆన్ రిక్వెస్ట్ మీద. సో మీకు ఏదైతే టాపిక్ డిఫికల్ట్గా ఉందో ఆ టాపిక్ని మీరు కమెంట్ చేస్తే కనుక నేను దానికి నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో నర్సింగ్ డయాగ్నోసిస్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ కొన్ని నర్సింగ్ డయాగ్నోసిస్ అండ్ కేర్ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు నర్సింగ్ డయాగ్నోసిస్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియాలి. సో నర్సింగ్ డయాగ్నోసిస్ ఫ్రేమ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉండాలి, ఇటియాలజీ, సిమ్టమ్. సో ఈ 3 అయితే ఉండాలన్నమాట. అంటే ఒక ప్రాబ్లమ్ ఇటియాలజీకి రిలేట్ అయి ఉండాలి అండ్ ద సేమ్ ప్రాబ్లం ఎవిడెన్స్ చేయబడాలన్నమాట. సో మనకి ఎవిడెన్స్ ఏంటి, పర్టికులర్ ప్రాబ్లం ఉందని ఎవిడెన్స్ ఏంటి. ఇది నర్సింగ్ డయాగ్నోసిస్ అకార్డింగ్ టు నందా అనమాట. ఎవరికైనా సరే నర్సింగ్ డయాగ్నోసిస్ ఫ్రేమ్ చేయాలంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం ఇటియాలజీతో కంపేర్ చేసుకొని సో సిమ్టమ్ మీద ఎవిడెన్స్ చూపిస్తాం అనమాట. ఫస్ట్ వన్ స్కిజోఫ్రీనియా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్కిజోఫ్రీనియా అనే కండిషన్కి మనం నర్సింగ్ డయాగ్నోసిస్ని ఫ్రేమ్ చేస్తున్నాం. సో ఇక్కడైతే నేను ఒక్కటే ప్రొవైడ్ చేశాను. కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఎగ్జామ్లో ఎస్ఏకి అయితే కనుక ఖచ్చితంగా ఒక 8 నర్సింగ్ డయాగ్నోసిస్ని మీరు రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు మేనేజ్మెంట్ అని స్టార్ట్ చేస్తారు. మేనేజ్మెంట్లో మెడికల్ మేనేజ్మెంట్ రాస్తారు, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్ రాస్తాడు మెడిసర్జ్ అయితే. ఒకవేళ మెడిసర్జ్ కాకుండా మెంటల్ హెల్త్ అయితే ఏం రాస్తారు, థెరపీస్ రాస్తారు అనమాట. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత సైకోథెరపీస్ ఏమున్నాయో అవి రాస్తారు. ఆ తర్వాత నర్సింగ్ మేనేజ్మెంట్ రాస్తారు. సో ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత సైకోథెరపీస్, థర్డ్ వన్ నర్సింగ్ మేనేజ్మెంట్ రాస్తారు. ఈ నర్సింగ్ మేనేజ్మెంట్లో మళ్ళీ అగైన్ సబ్ హెడింగ్ నర్సింగ్ డయాగ్నోసిస్ ఒక 8 రాస్తారు. రాసిన తర్వాత అప్పుడు కేర్ ప్లాన్స్ రాస్తారు. సో ఇది మేనేజ్మెంట్ రాసే ప్యాటర్న్ అనమాట. సో దీని మీద కూడా మీకు పర్టికులర్ వీడియో కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ చేయండి. సో ఫస్ట్ స్కిజోఫ్రీనియా అనే క్వశ్చన్ మీకు ఎస్ఏ కింద ఇచ్చాడు అంటే కనుక స్కిజోఫ్రీనియా మీరు అంతా డిస్క్రిప్షన్ అంతా రాసుకున్నాక నర్సింగ్ మేనేజ్మెంట్లో నేను చెప్తున్నాను నర్సింగ్ డయాగ్నోసిస్ అని పెట్టి. సో ఫస్ట్ అయితే ఇది రాస్తే బెటర్. డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్ రిలేటెడ్ టు ఫుల్గా రాయాలి. ఇన్ఎబిలిటీ టు ట్రస్ట్, పానిక్, యాంగ్జైటీ ఈజ్ ఎవిడెన్స్డ్ బై డెల్యూషనల్ థింకింగ్. సో డెల్యూషనల్ థింకింగ్ వల్ల వాడికి డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎందుకు వస్తుందంటే వాడికి ఇన్ఎబిలిటీ టు ట్రస్ట్, సో సరిగా ట్రస్ట్ అనేది ఉండదు, వాళ్ళలో పానిక్ అవుతారు, యాంగ్జైటీ వల్ల డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం ఎలా ఎవిడెన్స్ చేసాము అంటే వాడికి డెల్యూషనల్ థింకింగ్ ఉంది. సో ఇలా ఎవిడెన్స్ చేసాం. ఇది స్కిజోఫ్రీనియాకి. నెక్స్ట్ మేనియా అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్ ఉన్న వాళ్ళలో ఈ పర్టికులర్ నర్సింగ్ డయాగ్నోసిస్ రాస్తాం అనమాట. హై రిస్క్ ఫర్ ఇంజూరీ. ఎందుకు హై రిస్క్ ఫర్ ఇంజూరీ వచ్చింది అంటే వాడు ఎక్స్ట్రీమ్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, ఇంపల్స్ బిహేవియర్ అయితే ఉంది. దీన్ని నువ్వు ఎలా ఎవిడెన్స్ చేసావు అంటే కనుక ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ అండ్ పొటెన్షియల్లీ ఇంజూరీ మూమెంట్స్. నెక్స్ట్ డిప్రెషన్ అనే కండిషన్ మీకు ఎస్ఏగా వస్తాను మాకు కనుక హై రిస్క్ ఫర్ సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ రిలేటెడ్ టు డిప్రెస్డ్ మూడ్, ఫీలింగ్స్ ఆఫ్ హోప్లెస్నెస్ as evidenced by harmful situations. నెక్స్ట్ ఫోబియా. ఫోబియా అంటేనే ఎక్స్టెన్సివ్ ఫియర్ కదా. ఫియర్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ స్టిమ్యులస్. ఫోబియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. అగోరాఫోబియా కావచ్చు, హైడ్రోఫోబియా కావచ్చు, ఏదైనా ఫోబియాస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ స్టిమ్యులస్ యాజ్ ఎవిడెన్స్డ్ బై అవాయిడెన్స్ ఆఫ్ ఫియర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్స్. ఫర్ సపోజ్ హైడ్రోఫోబియా ఉన్న వాళ్ళు వాటర్ వైపు వెళ్ళరు, సో సీస్ కానీ ఓషన్స్ వైపు వెళ్ళరు. సో ఈ విధంగా రాస్తాం అనమాట మనం. నెక్స్ట్ ఓసిడి అనే కండిషన్కి మీకు ఎస్ఏ వస్తాను కనుక ఇన్ఎఫెక్టివ్ ఇండివిజువల్ కోపింగ్. సరిగ్గా ఇండివిజువల్ కోపింగ్ ఉండదు. ఎందుకంటే డ్యూ టు అండర్ డెవలప్డ్ ఈగో, అవాయిడెంట్ లెర్నింగ్. సో దీన్ని నువ్వు ఎలా ఎవిడెన్స్గా చేస్తావు అంటే ఈ సిమ్టమ్ అబ్సెసివ్ థాట్స్ వాడికి ఉంటాయి కాబట్టి నేను ఎవిడెన్స్ చేశాను అని రాస్తారనమాట. ఇవి పర్టికులర్ కొన్ని నర్సింగ్ డయాగ్నోసిస్ ప్రొవైడ్ చేశాను. కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ మెంటల్ హెల్త్ నర్సింగ్లో ఏమేమి రాయొచ్చు అంటే సో మ్యాక్సిమం నేను ఇప్పుడు చెప్పబోయే కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ మీరు ఏ టాపిక్ వచ్చినా లేదంటే ఏ క్వశ్చన్కి అయినా రాసుకోవచ్చు.
డిస్టర్బ్డ్ సెన్సరీ పర్సెప్షన్. ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్ వాడికి సరిగ్గా లేదు అంటే డిస్టర్బ్డ్ సెన్సరీ పర్సెప్షన్ ఉంటుంది. ఎందుకు అంటే పానిక్, యాంగ్జైటీ, హాల్యూసినేషన్స్ ఉండడం, పాసిబుల్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉండడం. సో దీన్ని ఎలా ఎవిడెన్స్ చేశారు అంటే కనుక పూర్ కాన్సన్ట్రేషన్, డిసోరియంటేషన్. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ డెఫిసిట్ అన్నిటికీ రాసుకోవచ్చు. రిలేటెడ్ టు విత్డ్రావల్, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, ఇనేబిలిటీ టు ట్రస్ట్ as evidenced by ఎలా ఎవిడెన్స్ చేస్తారు అంటే డిఫికల్టీ ఇన్ పర్ఫార్మింగ్ టాస్క్స్ సచ్ యాజ్ డ్రెస్సింగ్, గ్రూమింగ్, ఈటింగ్ అండ్ స్లీపింగ్. సో ఈ విధంగా మనం ఎవిడెన్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంబ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషనల్ స్టాటస్ లెస్ దెన్ బాడీ రిక్వైర్మెంట్. రిలేటెడ్ టు ఇనెబిలిటీ టు సిట్, depressed mood, lack of appetite as evidenced by weight loss. Sleep pattern disturbance related to cognitive impairment as evidenced by verbalization by the patient. Next, impaired verbal communication. సరిగా కమ్యూనికేషన్ ఉండదు. ఎకోలేలియా ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, ఎకోప్రాక్సియా అవన్నీ ఉంటాయి కదా. రిలేటెడ్ టు వేగ్ థింకింగ్ as evidenced by poor eye contact, ఎకోలేలియా ఇవన్నీ మనం రాసుకోవచ్చు. ఇంపైర్డ్ హెల్త్ మెయింటెనెన్స్ రిలేటెడ్ టు inability to trust as evidenced by inadequate food and fluid intake. Next one, social isolation related to inability to trust, delusional thinking, వాళ్ళు నన్ను ఏదో చేసేస్తారు అని సోషల్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. పానిక్, యాంగ్జైటీ. సో దీన్ని ఎలా మనం ఎవిడెన్స్ చేస్తామంటే విత్డ్రావల్, సొసైటీతో ఉండరు, లేదంటే ఫ్రెండ్స్ ఒక గ్రూప్లో ఉండలేరు వీళ్ళు. సాడ్ అండ్ డల్ ఎఫెక్ట్ అయితే వాళ్ళలో ఉంటుంది అనమాట. సో ఇవి కొన్ని కామన్ నర్సింగ్ డయాగ్నోసిస్ అనమాట. సో ఇప్పుడు కేర్ ప్లాన్ ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ మీకు 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు ఈ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో కేర్ ప్లాన్. పర్టికులర్లీ ఎగ్జామ్లో ఇన్ని కాలమ్స్ రాయడానికి టైం ఉండదు కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ పర్టికులర్ పేషెంట్ అయితే ఉండరు కదా. సో సీరియల్ నెంబర్, నర్సింగ్ అసెస్మెంట్, నర్సింగ్ డయాగ్నోసిస్ ఖచ్చితంగా రాయాలి, గోల్ రాయాలి, ఇంటర్వెన్షన్ రాయాలి. ఇంటర్వెన్షన్ అన్నా ప్లానింగ్ అన్నా ఒకటే, ఓకేనా. నెక్స్ట్ నర్సింగ్ రేషనల్, ఈ ఇంటర్వెన్షన్ పర్టికులర్గా ఎందుకు ఇస్తున్నామని రాయాలి. నెక్స్ట్ ఇవాల్యుయేషన్. సో ఇంప్లిమెంటేషన్ రాయలేదు కదా, ఇవాల్యుయేషన్ ఎందుకు రాస్తున్నారు అంటే ద పేషెంట్ ఇక్కడ మే హ్యావ్ అని పెట్టుకోండి. ఇఫ్ మనం ప్రొవైడ్ చేస్తే కనుక మే హ్యావ్ రీచ్ ద నార్మల్ కండిషన్ టు అట్ సమ్ ఎక్స్టెంట్ అని మీరు రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ మనం రాసుకున్నాం డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్, మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ నర్సింగ్ డయాగ్నోసిస్, దానికి ఇది కేర్ ప్లాన్. సబ్జెక్టివ్ డేటా ఎలా రాయాలి అంటే ద పేషెంట్ కంప్లైంట్ దట్ ఐఎమ్ హ్యావింగ్ కన్ఫ్యూషన్ ఇన్ థింకింగ్. సో సరిగ్గా థింకింగ్లో నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను అని చెప్తే దానికి అబ్జెక్టివ్ డేటా ద నర్స్ కెన్ ఎలిసిట్ బై టేకింగ్ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్. సో పేషెంట్ యొక్క మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని అబ్జెక్టివ్గా ఈ అసెస్మెంట్ని చేయొచ్చు. నర్సింగ్ డయాగ్నోసిస్ యాజ్ ఇట్ ఈస్ మీరు రాసేస్తారు. నర్సింగ్ గోల్ వచ్చేసి ద పేషెంట్ విల్ రీచ్ ద నార్మల్ స్టేట్ ఎట్ అన్ ఆప్టిమల్ లెవెల్. సో ఏంటంటే కన్ఫ్యూజ్డ్ థింకింగ్ లేకుండా చేయాలి, ఇది మన గోల్. ఫస్ట్ ఏంటి, అసెస్ ద నార్మల్గా మెడిసిన్లో ఎలా రాస్తాం మనం, జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అని రాస్తాం. ఇక్కడ సైకియాట్రిక్ కండిషన్ లేదంటే మెంటల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అని రాస్తాం. సో దీని రేషనల్ ఏంటి, ఇట్ విల్ గివ్ బేస్ లైన్ డేటా, అసలు పేషెంట్ నిజంగా మెంటల్ హెల్త్ బాగాలేనివాడా బాగున్నవాడా అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు ద పేషెంట్. సో కన్ఫ్యూజ్డ్ థింకింగ్లో ఉన్నాడు కాబట్టి వాడి చుట్టూ వేగ్ అట్మాస్ఫియర్ కాకుండా ఒక కామ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇది రేషనల్. నెక్స్ట్ ఎంకరేజ్ ద పేషెంట్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో వాడితో మాట్లాడడానికి ట్రై చేయండి, సో దట్ వాడి స్ట్రెస్ నుండి రిలీఫ్ ఉంటుంది, సో దట్ కన్ఫ్యూజ్డ్ థింకింగ్ మేబీ తగ్గొచ్చు. ప్రొవైడ్ సైకలాజికల్ సపోర్ట్, సో దీనివల్ల ఫియర్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది, సో దట్ వాడి కన్ఫ్యూజ్డ్ థింకింగ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ప్లానింగ్ రాసుకున్నాం, ఇంప్లిమెంటేషన్లో ఏం రాయాలి. సో ఇక్కడ అసెస్ ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ చేశారా, చేస్తే కనుక అసెస్డ్ ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. ప్రొవైడ్ క్వైట్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ టు ద పేషెంట్ అని రాసుకున్నాం కదా. ఒకవేళ నిజంగానే క్వైట్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే provided quiet and calm environment to the patient అని రాసుకోవచ్చు. ఎంకరేజ్ ద పేషెంట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఆర్ హర్ ఫీలింగ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎంకరేజ్డ్ అని రాసుకోవచ్చు. సో సైకలాజికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఇంప్లిమెంటేషన్ మీరు చేశారు అంటే కానీ ఈ పర్టికులర్ బాక్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్. సో నెక్స్ట్ ఇవాల్యుయేషన్, గోల్ని రీచ్ అయ్యారు అని చెప్పేసి ఇవాల్యుయేషన్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్కి కేర్. సో నెక్స్ట్ వన్, హై రిస్క్ ఫర్ ఇంజురీ రిలేటెడ్ టు ఎక్స్ట్రీమ్ హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివ్ బిహేవియర్, అది చెప్పుకున్నాం కదా. దానికి సబ్జెక్టివ్ డేటా ద పేషెంట్ కంప్లైంట్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ర్యాపిడ్ మూడ్ చేంజెస్ అని చెప్తాడు. అగైన్ మీరు మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని దీన్ని అబ్జెక్టిఫై చేస్తారు. నర్సింగ్ గోల్ ఏంటి, వాడి హైపర్ యాక్టివిటీని తగ్గించి వాడికి ఇంజురీస్ని ప్రివెంట్ చేయడమే నర్సింగ్ గోల్ కింద రాసుకోవాలి. నెక్స్ట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్, అగైన్ మెంటల్ కండిషన్ని అసెస్ చేస్తారు, క్వైట్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, పేషెంట్కి అసెస్ చేస్తారనమాట రైటింగ్ అండ్ డ్రాయింగ్లో, సో దట్ ఎలాంటి టెన్స్డ్ యాంగ్జైటీ ఏది లేకుండా ఉంటుంది, సో దట్ ఏమైనా ఇంజురీస్ కాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుద్ది. ప్రొవైడ్ సైకలాజికల్ సపోర్ట్, అగైన్ పేషెంట్తోనే ఉండాలి. సో ఇవి కూడా మీరు రాసుకోవచ్చు, ఈ పాయింట్స్ కూడా. థర్డ్ వన్, హై రిస్క్ ఫర్ సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ రిలేటెడ్ టు డిప్రెస్డ్ మూడ్, ఫీలింగ్స్ ఆఫ్
హోప్లెస్నెస్ యాజ్ ఎవిడెన్స్ బై హార్మ్ఫుల్ సిచ్యువేషన్. సో ఇది డిప్రెషన్కి కదా. ద పేషెంట్ కంప్లైంట్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఎక్సెసివ్ ఫియర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్, లేదంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్. ఆబ్జెక్టివ్ డేటాలో ఏం రాసుకోవచ్చు అంటే ద నర్స్ కెన్ ఎల్సిట్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద పేషెంట్, లేదంటే బై అబ్జర్వింగ్ ద పేషెంట్ అని కూడా రాసుకోవచ్చు. సో నర్సింగ్ డయాగ్నోసిస్ మీరు ఆల్రెడీ ఒక 8 రాసి ఉన్నారు కదా, ఆ 8లో నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. నర్సింగ్ గోల్ ఏంటి? ఆ డిప్రెస్డ్ సిచ్యువేషన్స్ నుండి పేషెంట్ని, లేదంటే ఆ హార్మ్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి నర్సింగ్ గోల్ ఏమవుతుంది అప్పుడు? సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ని తగ్గించాలి పేషెంట్కి. సో అగైన్ ఇంటర్వెన్షన్, అసెస్ ద మెంటల్ కండిషన్, ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు ద పేషెంట్, యూస్ ద డీసెన్సిటైజేషన్ టెక్నిక్స్. ఏ ఆబ్జెక్ట్స్ అయితే పర్టికులర్ ఫియర్ని కాజ్ చేస్తున్నాయో వాటిని తగ్గించడానికి డీసెన్సిటైజేషన్. సో సేమ్ ఆబ్జెక్ట్స్ని వాడికి ఇస్తూ ఉంటే కనుక వాడికి ఫర్ సపోజ్ నైఫ్ అంటే భయం అనుకోండి, వాడికి చిన్నగా నైఫ్ అలవాటు చేస్తే కనుక ఓకే నైఫ్ మనం కట్ చేసుకుంటేనే తెగుతుంది, దాన్ని చూసినా దాన్ని మనం పక్కన పెట్టుకున్నా తెగదు అని చెప్పేసి వాడికి ఒక థాట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని డీసెన్సిటైజేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా వాడికి ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కేర్ ప్లాన్. ద పేషెంట్ కంప్లైన్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇది ఇన్ఎఫెక్టివ్ ఇండివిజువల్ కోపింగ్కి. నర్స్ ఎలా ఆబ్జెక్టిఫై చేస్తుందంటే త్రూ అబ్జర్వేషన్. గోల్ ఏంటి అంటే వాడికి కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం లెవెల్లో ఉండాలి. అగైన్ మెంటల్ స్టాటస్ ఎగ్జామినేషన్, క్వైట్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్, ప్రొవైడ్ టైమ్లీ స్కెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ద పేషెంట్ సో దట్ వాటికి కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 5th వన్, హై రిస్క్ ఆఫ్ సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ రిలేటెడ్ టు డిప్రెస్డ్ మూడ్, ఫీలింగ్స్ ఆఫ్ హోప్లెస్నెస్ as evidenced by the harmful situation. సో డిప్రెస్డ్ మూడ్కి అగైన్ ఇంటర్వెన్షన్ మనం ఏం రాసుకోవచ్చు అంటే అసెస్ ద మెంటల్ కండిషన్, ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్, రిమూవ్ ద హజార్డస్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద పేషెంట్. సో ఏవైతే హజార్డస్ ఆబ్జెక్ట్స్ కానీ అంటే వాటిని తీసేయాలి. అసెస్ ద పేషెంట్ టు ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రైటింగ్. ఇలాంటి వాటిలో ఎంగేజ్ చేస్తే వాడి డిప్రెస్డ్ మూడ్ అనేది తగ్గుతుంది కదా. నెక్స్ట్ వన్, ఇంబ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ స్టాటస్. దీనికి మనం ఏం చేయొచ్చు? అసెస్ ద జనరల్ కండిషన్ లేదంటే మెంటల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్, ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్, సో ప్రొవైడ్ ఫుడ్ అకార్డింగ్ టు హిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, దెన్ అరేంజ్ ద ఫుడ్ ఇన్ అన్ అట్రాక్టివ్ మేనర్ సో దట్ వాడు కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతాడు. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్. సో దీనికి ఏం చేయొచ్చు? కంఫర్టబుల్ పొజిషన్ ప్రొవైడ్ చేయొచ్చు. వార్మింగ్ టెక్నిక్స్ వాడికి ఇవ్వచ్చు, లేదంటే కర్డ్ రైస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాటిని రీఅష్యూర్ చేయొచ్చు సైకలాజికల్లీ. సో ఈ పాయింట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, సెల్ఫ్ కేర్ డెఫిసిట్. అప్పుడు మనం పేషెంట్ని అసెస్ చేసుకోవచ్చు వైల్ పర్ఫార్మింగ్ హిస్ యాక్టివిటీస్. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆర్డర్స్ కాదు. సో ఇలా చేయాలి, దాని తర్వాత ఈ స్టెప్. సో వాడికి డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి, గ్రూమింగ్ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా మీ దగ్గర నేర్పించవచ్చు. అడ్వైజ్ ద పేషెంట్ టు డూ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ సో దట్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ అతను చేసుకోవడానికి అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఇంపైర్డ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటే కనుక అగైన్ ఎంకరేజ్ ద పేషెంట్ టు ఎక్స్ప్లోర్ హిస్ ఫీలింగ్స్. ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆల్సో ట్రూ యాక్టివిటీస్లో రాదర్ దాన్ వేగ్ యాక్టివిటీస్లో కాకుండా ట్రూ యాక్టివిటీస్లో వాడిని ఎమర్జ్ చేయాలి. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ కేర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా అడ్మినిస్టర్ మెడికేషన్స్, యాంటీ సైకియాట్రిక్ డ్రగ్స్ అది కూడా రాసుకోవచ్చు. డిప్రెషన్ అయితే యాంటీ డిప్రెసెంట్స్ అని రాసుకోవచ్చు. సో కండిషన్ని బేస్ చేసుకొని యాంటీ సైకోటిక్ డ్రగ్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ సైకియాట్రిస్ట్ ఆర్డర్స్ అని మనం రాసుకోవచ్చు అనమాట. ఇది వీడియో. సో ఈ విధంగా కేర్ ప్లాన్స్ అయితే మీరు రాసుకోవచ్చు. సో ఈ కేర్ ప్లాన్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.